కారు పార్టీకి ఒకటి కాకపోతే ఒకటి అయితేనే ఉన్నది కదా పంచాది. 4 నెలల సంధి ఎంతమంది లీడర్లు పార్టీలు మారినా అవినీతి చేసిర్రని అధికారంలున్నోళ్ళు ఎన్ని మాటలన్నా ఎన్ని కేసులు పడ్డా గీసుంటే మస్తు చూసినాం గిదింట్లో ఏమున్నది అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్కైన కథ చూస్తేనైతే ముంగట ఏదో అయ్యేటట్టే ఉన్నది అని అనుకుంటున్నారట కారు పార్టీ లీడర్లు. ఎవ్వరు పోయినా కారు పార్టీకి పోయేదేం లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ల తక్కువ సీట్లేం రాలే, ఎంపీ ఎలక్షన్ల కూడా మంచి సీట్లే అత్తాయి, మీరేం రందివడకుర్రి అని కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటున్నాడు కేసీఆర్ సారు. ఇక 17 ఎంపీ సీట్లల్లా 12 సీట్లు గెలవాలే అని కాయిసు మీద రోడ్ షోలు, బస్సు యాత్రలు, సభలు ఇట్లా బిజీగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు గా ప్రచారాన్ని ఆపాలని కేసీఆర్ సారుకు పెద్ద షాకే ఇచ్చిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. పోయిన నెలల సిరిసిల్లాల ప్రచారం చేసుకుంటా చెయ్యి పార్టీని అవమానించినట్టు మాట్లాడిండని ప్రచారాన్ని నిషేధించిరు ఎలక్షన్ ఆఫీసర్లు. అయితే గా స్పీచ్ల గసుంటి మాటలేం మాట్లాడలే, తెలంగాణ యాస మీకు అర్థం కానట్టున్నది అని కేసీఆర్ సారు వివరణ ఇచ్చినా కూడా ఎన్కకు దగ్గలే ఎలక్షన్ ఆఫీసర్లు. శుక్రవారం రాత్రి 8 గంటల దాకా నిషేధమేసిర్రు. ఇయాల జమ్మికుంటల రోడ్ షో చేసి వీణవంకల బస చేసేదుండే. అయితే ఇప్పుడు గా షెడ్యూల్ లేనేలేదు. ఇక రేపు రాత్రి 8 గంటలకు ప్రచారం మీద నిషేధం అయిపోతది కాబట్టి రామగుండంలో బస్ యాత్ర చేసి ఆన్నే బస చేస్తాడట కేసీఆర్ సారు. శనివారం నాడు జగిత్యాల రోడ్ షో చేస్తాడట. తెలంగాణ గొంతుకైన కేసీఆర్ సారు ప్రచారం మీద వేటేశుడంటే గది తెలంగాణ కుత్కెనొక్కుడే అయితది. అసలు గిదెక్కడి ప్రజాస్వామ్యం? మోడీ మాటలన్న విద్వేష మాటలు ఎలక్షన్ ఆఫీసర్లకు ఇనవడలేదా? రేవంత్ అన్న బూతులు ఈసీఓలకు ప్రవచనాలు లెక్క అనిపించినయా ఏంది? ఇది పువ్వు పార్టీ చెయ్యి పార్టీ కుట్రే అని గరమైండు కేటీఆర్ అన్న. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడి బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు. దీన్ని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడదు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. ఇక మరి ఈ నిషేధం కారు పార్టీకి సింపతిగా మారి ఎక్కువ సీట్లొచ్చే ఛాన్స్ ఉంటదో లేదో ముంగట చూడాలి. ఏడ్నైనా గానీ బడికి సెలవులత్తే పోరగాళ్ళు సంబరపడతారు, ఎలక్షన్లత్తే పబ్లిక్ సంబరపడతారు, లీడర్లు టెన్షన్ పడతారు. మంచిగా ఓటుకు పైసలు, సభకు పైసలు, బీరు బిర్యానీ ఇట్లా ఆఫర్లు. ఓ నెల దినాలు ఏ పని చేయకున్నా కూడా రంది లేకుండా బతకచ్చు అని హ్యాపీగా ఉంటారు పబ్లిక్. అయితే ఏపీ పబ్లిక్ పరిస్థితే ఇప్పుడు వేరే లెక్కున్నదట. ఎందుకు వచ్చినాయిరా నాయన గీ ఎలక్షన్లు అని తలకాయలు పట్టుకుంటున్నారట. మరి గట్లెందుకో గీ ముచ్చట చూసి తెలుసుకుందాం పాండ్రి. ఎలక్షన్ కోడ్ వచ్చినాక పింఛన్లను వాలంటీర్లతోటి పంచొద్దు అనే కానూన్ వచ్చే వరకు ఆగమైన్రు ఏపీల పింఛన్ తీసుకునే పబ్లిక్. ముసలోళ్ళు, దివ్యాంగులు, వితంతులు, ఈళ్ళు వాళ్ళు అని ఏ తేడా లేకుండా అందరికందరూ గిదేం పంచాదిరా నాయన అనే గాయ అవుతున్నారు. ఇన్నొద్దులు మంచిగా కడుపుల సల్లగదలకుంటా ఇంట్లో కూసుంటే ఇంటికొచ్చి మరీ చేట్ల పెట్టిపోయినరు పింఛన్ పైసలను గా వాలంటీర్లు. ఇప్పుడేమో గ్రామ సచివాలయాల సుట్రంగా, బ్యాంకుల సుట్రంగా తిరగాల్సి రావట్టే కదా అని తలకాయలు పట్టుకుంటున్నారు. ఇన్నొద్దులు సాఫ్గున్న దాన్ని బాబుసారు ఖరాబ్ చేసిండని మస్తుగా గరమైన్రు పంకపాటోళ్ళు. పంకపాటికి పాయిదా అయితదని కుట్రలు చేసి వాలంటీర్ల సేవలను బంద్ చేపిచ్చిండు అని జనాల మెదట్లకు బగ్గనే జొప్పిచ్చిర్రు పంకపాటోళ్ళు. అయితే గాదానికి మాకు ఏం సంబంధం లేదు అని ఓ ఫ్రీ సలహాను కూడా ఇచ్చిర్రు బాబుసారు టీము. గప్పట్ల సర్కార్ ఆఫీసర్లను టాకీస్ల కాడికి పంపినట్టు ఇప్పుడు ఇంటింటికి పంపియచ్చు కదా అని మరక పడకుండా చూసుకుందాం అనుకున్నా కూడా వర్కౌట్ గాలే బాబుసారుకు. బాబు చేయబట్టే పింఛన్ల
లాగినాయి, మా గింత గోసొచ్చింది అని జనాలంతా గట్టిగా నమ్మిర్రు. ఏడ చూసినా ఎండ 40 డిగ్రీలకు మీదనే ఉన్నది తప్పితే తక్కువ లేదు. గప్పట్ల నోట్ల రద్దప్పుడు కదా క్యూ లైన్లు కట్టినట్టే కడుతున్నారు ఇప్పుడు ఏపీల పింఛన్ తీసుకునే పబ్లిక్ కు. ఇటు ఎండ అటు లైన్లు కట్టి గంటలు ఎదురు చూసుడు ఇవన్నీ తట్టుకోలేక మస్తు గరమైతున్నారు పబ్లిక్ కు. మంచిగా ఇంటికాడనే కూసుంటే ఇంటికచ్చి మరీ పింఛన్ ఇచ్చేటోళ్ళు వాలంటీర్లు కుట్రలు చేసి వాలంటీర్లతో ఇంటికచ్చే పింఛన్ను అడ్డుకున్నావు, నువ్వెట్ల నాయకుడివి అని బాబు సార్ మీద మస్తుగా గరమైతున్నారు ఏపీ పబ్లిక్ కు. పరిస్థితి చూస్తుంటే ఏపీల గీ పింఛన్ల దెబ్బ గట్టిగానే తాకేటట్టున్నది బాబు సారుకు. ఎలక్షన్లకైతే చాలా తక్కువ టైం ఉన్నది. మరి గింతల కూటమి లీడర్లేమన్నా చేస్తారో లేకపోతే ఏందో గాని చూడాలి ముంగట. ఇప్పుడు పరీక్షల పాస్ అయినోళ్ళు లక్కీనా, ఫెయిల్ అయినోళ్ళు లక్కీనా, సినిమాలు హిట్ అయినోళ్ళు లక్కీనా, ఫ్లాప్ అయినోళ్ళు లక్కీనా, రాజకీయంలో గెలిచినోళ్ళు లక్కీనా, ఓడిపోయినోళ్ళు లక్కీనా? గివేం ప్రశ్నలు? పాస్ అయినోళ్ళే లక్కీ, సినిమా హిట్ అయినోళ్ళే లక్కీ, అట్లనే గెలిచినోళ్ళే లక్కీ అని చెప్పబోతున్నారు కదా. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఏపీలో ఓడిపోయినోళ్ళే లక్కీ అని అంటున్నారు. అగో గదేంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే చూద్దాం పాండ్రి ఎందుకో. ఏపీల రాజకీయం అంతా చిత్రంగానే ఉన్నదుల్లా. ఎలక్షన్లకు ఇంకా 10 దినాలే ఉన్నాయి. మేనిఫెస్టోలు కూడా రిలీజ్ అయినాయి. మేమిది చేస్తామనంటే మేమే ఆళ్ళకంటే ఎక్కువ చేస్తామని జనాలకు వరాల జల్లు కురిపిస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఇక జగనన్నేమో ఇప్పటికే ఉన్న పాత పథకాలకు పైసలు పెంచి ప్రకటించిండు. బాబు సారేమో శానా ఫ్రీ పథకాలను పెట్టిండు. ఇద్దరి మేనిఫెస్టోల సంక్షేమం ఉన్నది. అయితే ఇప్పుడు గీ మేనిఫెస్టోలతోటి ప్రచారాలతో గెలిచినోళ్ళ కంటే ఎక్కువ ఓడిపోయినోళ్లే నిమ్మలంగుంటారు, గెలిచినోళ్లే ఆగమైతారట. ఎవ్వలు గెలిచినా పైసలు పెట్టేతందుకు ఖజానాల ఇరగమరిగేం కాసులు లేవు. ఎంత చేసినా 6 నెలలు కింద మీద పడి మేనేజ్ చేస్తారు కావచ్చు గాని 5 ఏండ్లు నడపాలంటే శానా కట్టమైతదట. జగనన్న అంటే ఇది వరకు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మళ్ళొచ్చినాక జర్రంత ఆలస్యమైన జనాలు ఊకుంటారు కావచ్చు గాని బాబు సారు అచ్చుడచ్చుడే పింఛన్లు, అమ్మకు వందనమని చదువుకునే పిల్లగాండ్లకు 20,000, ఫ్రీ బస్సు ప్రయాణం, వాలంటీర్లకు 10,000, ఇంటికి 3 సిలిండర్లు అని ఇట్లా శానా చెయ్యాలే. ఏ ఒక్కటి తక్కువైనా జనాలు పంక పార్టీ అస్సలే ఊకోరు. సెంట్రల్ ల పువ్వు పార్టీ వచ్చినా అంతగానం పైసలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఓడిపోయినోళ్ళ కంటే గెలిచినోళ్లే శానా అవస్థ పడాల్సి ఉంటది అని అనబట్టిండ్రు పైసల పంచాదుల గురించి ఎరుకైన ఆర్థిక మేధావులు. కానీ గవ్వన్నీ అటెన్కాల ముందుగాల అధికారమే కావాలి అని అనుకుంటారా ఏ లీడర్లు. అయినా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు తీర్చే దేశంలుంటే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి హామీలు ఇయ్యాల్సిన అవసరమే ఉండకపోతుండే అని కారెడ్డమాడుతున్నారు గి ముచ్చట ఎరకైన పబ్లిక్. గిన్ని ముచ్చట్లు చెప్పుకున్నా కూడా మా తాత ఇంకా రాడేంది? ఏడున్నాడు కదా. ఓ తాత ఏడున్నవే? ఏం చేస్తాంరా, కాశీకి పోయినా గోసికి వచ్చిన గాచారం విడతలేదు అన్నట్టు అయిపోయింది మన కారు పాచి పరిస్థితి. అప్పట్లో 100 సీట్లు వస్తాయి 100 సీట్లు వస్తాయి అని తొడలాన్ని కమిలిపోవంగా కొట్టుకుంటేవి వెళ్ళారు కలబడితే. ఇప్పుడేమో ఈ గాచారం పట్టుకుని ఏం చేస్తాం, కారు గుర్తుకే కారు గుర్తుకే. అగో ఏంది తాత గులాబీ కండువో మెడలేసుకొని గంతగానం నారాజ్ అవుతున్నావు, ఏమైంది? అయినా మనం ధైర్యం చేయద్దురా పిల్లగాళ్ళు. ప్రతి వ్యక్తికి ఒక్కటికి 2 సార్లు చెప్పాలి. ఓటరు నిద్రపోయినా కూడా మన కారు గుర్తుకొచ్చినట్టు చెప్పాలి మనం అందరం, సరేనా? గట్టి కూడా పిల్లలు పోతాడు, ఏ పిల్ల ఇక రారా మేము మీ దగ్గరికి వస్తాం, ఇక రాడి. ఓ అయ్యా రాములు, చేసే కొల్లు విడిచిపెట్టి ఇక పార్టీల ప్రచారాలు చేసుకుంటూ ఉంటేనే కడుపులో కత్తదా నీకు? ఇవాళ నువ్వు తీసుకొస్తానన్న వార్తేది? దశ ఆగరాదా, ఏమైనా వార్తలు అని నా పాలన తింటావు. ఈ ఎండలలో ఏడికి పోయాన్ని వార్తలు పట్టుకురానే. ఒక్కరో అయితే నన్ను ఇడిచిపెట్టి ఏదో ఒక వార్త వేసుకోరాదు, ప్రచారంలో తిరుగుతాను. మూతి మీద గుద్దితే ముంగట్ పనులని రాలాలి ముసలోడా, నకరాలు చేస్తున్నావా?
అయినా మా గోస అంటున్నావు. ఇంతకు మీ పార్టీకి ఏ గోస పట్టుకున్నదో గదన్న చెప్పు. అరే ఏం చేయాలి తల్లి, సీతకు వచ్చినంత శరి వచ్చింది మా కారు పార్టీకి. కాదు మా కారు గుర్తుకు. మా కారు గుర్తు లెక్కనే ఇంకో 2 గుర్తులు ఉండేటాలకు మా గెలుపుకు తూటు పడుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లనే సూరు రాదు, అగో అదే దెబ్బ పడ్డది. అగో మీ కారు పార్టీకి తూటు కొట్టేగా గుర్తులేంటి? నీ కిస్మత్ మంచిగుండి ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదువుతాను గాని లేకుంటేనా గాఢంగా అసలు కూడా ఎక్కడ రాకపోదు. నీ లేకి మొక్కలో చెప్పు. తలకత్తిక ముసలాడా ముచ్చట తెలితే చెప్పు, లేకుంటే నోరు మూసుకొని పో. మరి రేకుంచేందా ఆ రోడ్డు రోలర్ గుర్తును రొట్టె పెంక గుర్తు, ఆ 2 కలిసి మా కారు గుర్తునే పోలి ఉండేటాలకు ఆ గుర్తులు కలిగిన అభ్యర్థులు ఈ తెలియదు తోక తెలియదు వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు వాళ్ళకు 5-6 వేల ఓట్లు పడతాయి అట. ఎరికేనా అసలు లెక్కకైతే ఆ ఓట్లు మా కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు. అవ్వవు గీ వార్త నేను మన జోర్దార్లో కూడా చెప్పిన. గీ గుర్తుల మీద మీ కారు పాటోళ్ళు కోర్టుకు కూడా పోయినా ఫాయిదా కాలేదట కదా. ఆఫీసర్లు అయినా ఏం చేస్తారు చెప్పు? ఏ పార్టీకి లేని గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తారు. దాంట్లో వాళ్ళననేది ఏమున్నది? కానీ ఎవరికి లేని కోసం మా కారు పార్టీకి అచ్చిపడ్డది కదా, కర్వ పాడైపోను. ఓ గీ ఒక్క తిప్పలేనా అనే తాత మీ కారు పార్టీకి. గతంలో మీ పార్టీ పేరు టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిండు కదా కేసీఆర్ సారు. ఇప్పుడు మెదక్ల బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ రాజ్య సమితి అని టీఆర్ఎస్ పేరుతోటి ప్రచారం కూడా బాగానే చేస్తున్నారు. మన పార్టీకి గాచారం గజ్జి పట్టినట్టే పచ్చిందిరా. అయినా కూడా మనం అసలే పట్టి వద్ద పిల్లగాళ్ళు. మన పార్టీ గుర్తును జనాలందరికి గుర్తుండేటట్టు ప్రచారం మంచిగా చేయాలి. పారి అరే చేరాలు, అరే చేరాలు. నేను పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు పొద్దంతా నాతో తిప్పుకొని నేను మన కారు గుర్తును గుర్తుంచుకోరా అని చెప్పి లోపలికి దోరినా లేదా? నువ్వేం చేసినావు? రోడ్ల మీద గుద్దినవాట. ఈ పారి కూడా గట్ల గుడ్డ ముంచి గుడ్డ కప్పుతావు అయింది. ఇంకా గట్లనే చేస్తాడానే ఈసారి చూసి గుర్తుతాడు తీసేయాలి తాత. ఏం గుద్దుడురా? అరే వీనికి కళ్ళు చక్కగా కానరావు. మరి కానరానప్పుడు పక్కకున్న సారును పిలిచి సారు మరి నేను కారు గుర్తు మీద ఓటు గుద్దాలే, మరి ఆ గుర్తు ఎక్కడుంది సారు అని అడగద్దురా? అరే పక్కనున్న వేరే పార్టీ పిల్లగాడి ఇంటే ఏమనుకుంటాడని అడగలే కావచ్చే. అవతల పాచోడు ఏమనుకుంటాడో అనుకొని ఆ అవతల పాచోడికి గుద్దకపాయ, మన కారు గుర్తుకు గుద్దకపాయ. ఆ రోడ్డు రోడ్లకు గుర్తుకు గుద్దితే దిక్కు దశ లేనోనికి 5-6 వేల ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లు ఎవరైనా మన కారు గుర్తు కాదా? గిత్తెత్తరా వీడు? అవునే, చాలా మంది జనాలు గిట్లనే గుర్తుల కాడ ఆగమాగమైతున్నారటనే. మళ్ళా అట్లా పోతే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల కాడ గుర్తులు ఎక్కువ ఉండేటాళ్లకు అవి చిన్న గానచటాలకు కూడా జనాలు పరేషాన్ అవుతున్నారట. అగో గీ ముచ్చట మీదనైతే నజర్ పెట్టాలి పిల్ల ఎలక్షన్ ఆఫీసర్లు. లేకపోతే మంచి లీడర్ల జాతకమే తారుమారయ్యేటట్టున్నది. ఎరికేనా? అవును నిజమేనే తాత. సూపు చక్కగున్నోళ్ళే అన్ని గుర్తులను ఒక్కపారి చూసేటాళ్లకు ఆగమాగమవుతారు. గసుంటిది కండ్లు చక్క గానరానుల పరిస్థితి ఎట్లుండాలి చెప్పు? అందుకే గుర్తులు అందరికి మంచి గానచ్చటట్టు చెయ్యాలి. అగో గత్తలేనే పోయినసారి మా చీరాల గారు కూడా రోడ్డు గుర్తు మీద ఓటు గుద్ది మా కారును పంప్ షాట్ చేసిండే అంచనా. చీరాలు పోయినసారి రోడ్డు మీద ఓటు గుద్దినాం కానీ ఈ పారి రొచ్చుల పేరు దాపినిచ్చిందిరా నాయన. నీకు ఆ గుర్తు చక్కగా కాన రాకుండేది ఉంటే దాని నెంబర్ చూసుకొని నువ్వు ఓటు గుద్దిరాయించడం. నాకు చదువురాగా ఇక నీకు చదువు రాదా, కళ్ళు చక్కగా కాన రావా? ఎవరినన్నా గుర్తు అడుగుదాము అని అంటే ఇజ్జతన బట్టి మరి ఇక ఎత్త గుర్తుతావురా? నువ్వు కారు గుర్తు మీద ఎప్పుడు ఓటు గుద్దాలే, మన కారు ఎప్పుడు గడ్డకెక్కాలే. ఇక ఈ కారు ఓట్లు వేసేటప్పుడు నీ మనవన్ని ఎంబడి తీసుకొని పోయి కారు గుర్తుకే ఓటు గుద్దుతా అని చెప్పి మరి ఓటు గుద్దాలే. ఇంటావా కొడుక? మరి లేకుంటే నీ అనకలు పలుగుతాయి అనుకుంటామేమో. పిల్లగాడు ఇక బారి మనం ఊళ్ళో అందరికి తిరిగి అందరికి మంచిగా మన గుర్తు గురించి తెలియజెప్పాలి. అర్థమైందా? గుర్తుంచుకో. చూసినా అరుల్లా కారు గుర్తు లెక్కనే ఇంకో 2 గుర్తులు ఉండే వరకు కండ్లు చక్క గానరానోళ్ళు ముసలోళ్ళు గా గుర్తులు కారు గుర్తే అనుకొని వీటికి ఓట్లు గుద్దుతున్నారట. అసెంబ్లీ ఎలక్షన్ల కూడా కారు పాటోలకు గా గుర్తులతోని దెబ్బ పడ్డదట. మరి ఈ ఎంపీ ఎలక్షన్ల కూడా గా రోడ్డు రోలరు చపాతీ మేకర్ గుర్తులతోని కారు పార్టీకి ఎంత నష్టమవుతుందో పోన్రి. కారు పాటోలకు ఉన్న టెన్షన్లు జాలయ్యన్నట్టు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ గుర్తులతోని లేని రందవుతున్నది కదా. ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిల్లిపుట్ ముచ్చట్లు మూట కట్టుకొచ్చేసిన. మరి అవి కూడా చూసే రిజల్ట్నా? దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు జనాలు మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక పొద్దుగాల 10 తర్వాత బయటికి రావాలంటేనే మస్తు బుగులు పడుతున్నారు చాలా మంది. ఇక ఎండల నుంచి జనాలను కాపాడనీకి పుదుచ్చేరి సర్కారోళ్ళు చేసిన ఉపాయం చూడుండ్రి.
అగో చూసిండ్రు కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ ఆగిన పబ్లిక్ కోసం రోడ్ల మీద గ్రీన్ మ్యాట్స్ ను ఎట్లా సెట్ చేసిండ్రో, అయితే సిగ్నల్స్ పడ్డ కాడ ఆగినోళ్లకు ఎండ కొట్టకుండా ఉండనీకి గీ తీరుగా ఉపాయం చేసిండ్రు. ఇక జర్నీలు ఉన్నప్పుడు ఎండ ఏమనిపించదు గాని ఆగినప్పుడు ఎండ ఎఫెక్ట్ బగ్గుమంటుందని ఆడున్న మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ గిసొంటి ఉపాయమే చేసిండ్రట సర్కారోళ్ళు. ఇగి ముచ్చట ఇట్లుంటే కరీంనగర్ కాడున్న ఒక పెట్రోల్ పంపోళ్ళు సుతం ఎండ తిప్పలు తగ్గియనికి మంచి ఉపాయమే చేసిండ్రు. ఇక ఎండలవాడి పెట్రోల్ పంపు కాడికి వచ్చినోళ్లకు చల్లగా ఉండాలని మొత్తం వాటర్ స్ప్రింక్లర్లను పెట్టిపిచ్చిండ్రు. గిట్లా మొత్తం పెట్రోల్ పంపు చుట్టూతా 50 స్ప్రింక్లర్ల దాకా పెట్టించిండ్రట. ఇక వచ్చిపోయేటోళ్ల మీద చల్లగా నీళ్లు పడే వరకు ఏదో కుంపట్లకెంచి బయటకు వచ్చినట్టే ఉన్నదని మస్తు సంబరపడుతున్నారట ఆడికి పోయినోళ్ళందరూ. మరి గిరాకీ బగ్గ రావాలనే చేసిండ్రో లేకపోతే ఎండకు నారాజు కావద్దనే చేసిండ్రో గాని కస్టమర్ల కోసం గిల్లు చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. గీ ముచ్చట ఎరకైనోళ్ళు చూసిండ్రు కదా పబ్లిక్ బయట ఎండలు ఎట్లా కొడుతున్నాయో. జరేదన్న పనులుంటే సల్ల ఊటనే చేసుకోండ్రి, ఎండలో పోయి ఆగం కాకుండ్రి ఏమంటున్నాం. ఓ పక్క మాడు వలిగేటట్టు ఎండలు దంచి కొడుతుంటే తిరుపతిలో మాత్రం మంచిగా వాన పడ్డది చూడుండ్రి. దినాం నిప్పుల కుంపటి లెక్కనే 43 డిగ్రీల మీదనే ఉండేదట ఎండ. ఇక ఇలా 4 వాన శినుకులు పడి వాతావరణం చల్లగా అయ్యే వరకు 30 డిగ్రీలకు వచ్చిందట. ఇక వశపడకుండా కొట్టిన ఎండలకు గిన్నొద్దులు మస్తు తిప్పలు పడ్డాం. జరంతకి వానతోని పానం చల్లగా అనిపిస్తున్నదని సంబరపడుతున్నారట ఆడున్నోళ్ళందరూ. ఇగి ముచ్చట ఇట్లుంటే రామకుప్పం అనే జాగలనైతే వడగండ్ల వాన పడ్డదుల్లా. పెద్ద పెద్ద ఈదురుగాలులతోని బగ్గనే పడ్డదట వడగండ్ల వాన. పాపం గి అకాల వర్షాలు చేయబట్టి కొందరి రైతుల మామిడి పంట సుతం దెబ్బతిన్నదట. ఎండల బాధ నుంచి ఉపశమనం కలిగిందని సంబరపడాలనో లేకపోతే పంట నాశనం అయ్యిందని బాధపడాలనో తెలియని పరిస్థితులున్నారట పాపం ఆడున్నోళ్ళు కొందరు రైతులు. ఏం వానలో ఏమో పోన్రి పాపం, పడాల్సిన టైంలో పడకుండా పంటలు చేతికొచ్చే టైంలో కొట్టి రైతులను ఆగం చేస్తున్నాయి పాపం అని అనబట్టిండ్రు కొందరికి ముచ్చట ఎరకైనోళ్ళు. సినిమాలల్లో డైలాగులు చెప్పినట్టు బయట నిజంగా హీరోలు సాయం చేస్తారో చెయ్యరో గాని హీరో డాన్స్ మాస్టర్ లారెన్స్ అయితే పేదోళ్లకు ఖచ్చితంగా ఏదన్నోటి సాయం చేస్తూనే ఉంటాడు. ఆగో చూస్తున్నారు కదా, పేద రైతులకు ట్రాక్టర్లను గిఫ్ట్ గా ఇచ్చిండు. అయితే అంతకు మొదలు కష్టాలున్న 10 మంది రైతులకు ట్రాక్టర్లు కొనిత్తనని మాట ఇచ్చిండట. ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని తీసుకొచ్చి వాళ్లకు ట్రాక్టర్లను వంచిపెట్టి సర్ప్రైజ్ చేసిండు. గిట్లా మొదటి ట్రాక్టర్ ను రైతుకి ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా రైతులకు అండగా నిలుద్దాం, ఆనందం వంచుదాం అని చెప్పుకొచ్చిండు. అంతకు మొదలు సుతం కొందరు దివ్యాంగులకు బైకులను వంచిపెట్టిండు లారెన్స్ మాస్టర్. గివే కాదు, చారిటీల పేరు మీద పేదోళ్లకు ఎన్నో సేవలు చేస్తున్నాడు హీరో లారెన్స్. పైసలు సంపాదించుడే కాదు, వాటిని సేవ కోసం ఖర్చు పెట్టుట్లా లారెన్స్ మాస్టర్ ముందుంటాడని తారీఫ్ చేస్తున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇక ఇవాళైతే తెచ్చిన కాడకైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకాయే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.